ఓం గణానాం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠర్మజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు ఓం వాగీశాజ్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం మథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటనం శిఖాముజ్జోతధారిణం పురుషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ జ్యేష్ఠ్యం అంటే మనం చమకంలో రెండో అనువాకంలో అక్కడ మధ్యలో మనం క్రీడాచమే మోదశ్చ మధ్యలో వాక్యం అండి. క్రీడాచమే మోదశ్చమే జాతంచ మే జనిష్యమాణంచ మే అంతవరకు జాతం అనేటటువంటి పదాన్ని తీసుకుని అందులో జనిష్యమానం ఈ రెండిటికి జాతం అంటే ఇదివరకు ఏం పుట్టుక అయితే ఉందో అంటే పాస్ట్ టెన్స్లో జాతం, జనిష్యమానం అంటే ఫ్యూచర్ టెన్స్ పుట్టబోయేటటువంటిది. దీంట్లో అంతర్భాగంగా ఒకసారేమో మనం పాండవుల యొక్క జాతకాలు కూడా వివరంగా చూసుకున్నామండి. ప్రధానమైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు. దీని అంటే మహానుభావులు వాళ్ళ యొక్క పుట్టుక ఎటువంటిది అసలు చెప్తూ ఎవరి జననం వలన వంశం యొక్క కీర్తి దశ దిశలా వ్యాపిస్తుందో అతని యొక్క జన్మ అంటేను అనేటటువంటి ఒక కొటేషన్ కూడా చూసామండి. తర్వాత ఈ జాతం జనిష్యమానం అనేటటువంటి రెండు పదాలని బౌండరీస్గా పెట్టుకుంటే మధ్యలో వచ్చేది వర్తమాన కాలం అవుతుందండి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మధ్యలో ఉండేది వర్తమాన కాలం కనుక వెంటనే దీనికి భృగువల్లి తీసుకుని ఏన జాతాని దేని వలన పుడుతూ ఉంటాయో ఏన జాతాని జీవంతి అని చెప్పి దేని వలన పుడుతూ ఉంటాయో, దేని వలన పెరుగుతూ ఉంటాయో, దేంట్లో లయం అవుతూ ఉంటాయో అని చెప్పి భృగువల్లికి కూడా అన్వయం చేసుకుంటూ మనం ఈ వాక్యాలు చెప్పుకున్నాం జరిగిందండి. ఇక్కడే ఇంకా వెంటనే చూడండి పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా మనవి ఉందండి. సూక్తంచమే సుకృతంచమే అని ఆ పదం కూడా ఒక్కసారి మొన్నే స్మరించాము. సూక్తం అనే మాటకి మనం భాష్యం ఏం తీసుకున్నామండి అక్కడ అంటే ఋగ్వేదాది అని ఎక్కడ చూద్దామండి, ఒక్కసారి చూద్దామండి. సూక్తం అంటే ఋక్ సమూహ, ఋగ్వేదం యొక్క రుక్కుల యొక్క సమూహాన్ని సూక్తం అని అన్నారండి. ఇక్కడండి పరమేశ్వర అనుగ్రహం అంటే మనం ఇంత శ్రమపడి పాపం ఏదో ఆయన అర్థం ఆయన్ని స్మరించుకుంటూ చెబుతున్నానని చెప్పి ఆయన వెంటనే అనుగ్రహాన్ని నాకు యాత్రా రూపంలో పెట్టేశాడండి పరమశివుడు. సరిగ్గా మనం ఎక్కడికి వచ్చామండి సూక్తం దగ్గరికి. దాని భాష్యం కూడా ఋగ్ సమూహ అన్నారండి. మనకి తూర్పుగోదావరి జిల్లాలో ముంగండ అనే ఊరి ఉందండి. మా ఊరు అక్కడ 15 కిలోమీటర్ల దూరమే, కానీ మా స్వగ్రామం పొడగట్ల వల్ల ఎప్పుడూ వెళ్ళలేదు. దారిలోనే నరేంద్రపురం కూడా వస్తుంది, ఎప్పుడూ వెళ్ళలేదు. అక్కడ ఆ ముంగండ గ్రామంలో మొన్న 5 రోజుల కాలం అండి ఋగ్వేద మహాసభ చేశారండి. ఇక్కడ మనం చెప్పుకున్నది ఋక్ సమూహ మామూలు మన భాష్యం, కానీ పరమశివుడు అలా ఒప్పుకోడండి. నువ్వు చూసిరా ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ అనుభూతి పొందు, అది అందరితో షేర్ చేసుకో
అన్నట్టుగా పంపించారండి. మన గ్రూపులోనే శివకుమార్ గారిని ఉంటారు, ఆయన మెల్బోర్న్లో ఉంటారు ఆస్ట్రేలియాలో. 2 ఏళ్ల నుంచి మన క్లాసులు కూడా వీలుంటే క్లాసులు అటెండ్ అవుతున్నారు, లేకపోతే ఆయన వీడియోలు, ఆయన ప్రతి నోట్స్ రాసేసుకుంటున్నారండి. ఆయన భగవద్గీత చెప్పినవి లేకపోతే రుద్రభాష్యమి అనుభూతి పొందుతున్నారు, ఆనందిస్తున్నారు. వాళ్ళది ఋగ్వేదం. అందుకోసం ఆయన ఏమిటి అప్పుడే ఏడాది 2 ఏళ్ల నుంచి ఈ వాళ్ళ స్వగ్రామానికి వచ్చి చాలా కాలం అయిపోయింది. అందుకోసం అని చెప్పి ఆయన, అయ్యా నేను డిసెంబర్ జనవరిలో ఇండియా వస్తానండి, ఆ సమయంలో మా ఊరు రావాలి క్యాజువల్గా అన్నారు అనుకున్నాను. లేదు, వచ్చి వారు నాన్నగారి చేత, అక్కడ వాళ్ళ నాన్నగారు ఏమో ముంగండ్లలో ఉంటారండి, సుబ్బారావు గారిని, గోదావరి సుబ్బారావు గారిని, చక్కటి ఆర్గనైజర్. ఆయన ఇందులోనూ చాలా పెద్ద కంపెనీలో పనిచేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా రిటైర్ అయ్యారు. ఆ ఊరంతా ఒక్కటై చేసి వాళ్ళు ఋగ్వేదం మీద వాళ్ళు సభలు పెట్టారండి. ఇంకా మిగతా యజుర్వేదం పండితుల్ని, సామవేదం వాడిని అసలు ఎవరిని వాళ్ళు ఆహ్వానించలేదు. ఈ పట్టుకు ఋగ్వేదం మాత్రమే అనుకున్నారండి. కానీ ఓన్లీ ఋగ్వేదం మీద ఆద్యంతాలు మొదటిలాగా అయితే చిన్న వరకు కూడా మొత్తం పారాయణ చేయించేయాలి. సంహితా భాగం, సంహిత 10,555 మంత్రాలండి అది. పొద్దు నుంచి సాయంకాలం దాకా పారాయణ చేస్తూనే ఉన్నారండి. మరి ఆంధ్రప్రదేశ్లో తక్కువ మంది ఉన్నారు కదా, ఆంధ్ర తెలంగాణలో తక్కువ మంది ఉన్నారు. మొత్తం ఋగ్వేద పండితులు 10 మంది ఉంటారు. చేసి పెద్ద ఎత్తులో చేద్దామని కామకోటి వారి ఆశీస్సులు పొంది చేస్తే దానికి ఏం చేశారు, మొత్తం 4 రాష్ట్రం మీద 5, 6 రాష్ట్రాల నుంచి పిలిచారండి. కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ, మొత్తం ఒక 75 మంది పండితులు వచ్చారండి. నువ్వా నేనా అనేటటువంటి స్థాయిలో ఉందండి వాళ్ళ కంఠాలు. మంచి వయసులో ఉన్నటువంటి వాడు, వృద్ధులు కాదు. అలాగే ద్వారకా తిరుమలలో ఉండేటటువంటి అక్కడ ఎప్పటి నుంచో పారాయణదారిగా ఉన్నటువంటి పెద్ద ఆయన, చాలా అందరికన్నా భీష్మాచార్య లాంటి వారు ఆయన. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తం ఋగ్వేద సంహితంతా పారాయణ చేయండి, ఎంత టైం పడుతుందో చెప్పండి. సుమారు 40 గంటలు పడుతుంది. ఇది చేయండి, పొద్దున్న 4 గంటలు, మధ్యాహ్నం సాయంకాలం 4 గంటలు చేయండి, మొత్తం 5 రోజులు పూర్తి అయిపోవాలి అని చెప్పి 5 రోజుల క్రితం ప్రారంభించి నిన్న ఆఖరి రోజు అండి. ఋగ్వేదం ఆ ఊరంతా కూడా మారుమోగిపోతుందండి. ఋగ్వేదమే మొత్తం. మామూలు స్పీడ్ కాదు, మెలగడితే అవుతుంది, మొత్తం ఫుల్ స్పీడ్ పోనిస్తున్నారండి. 75 మంది ఏకకంఠంతో, తీర్థం తీర్థం ప్రసాదం ప్రసాదం ఎవరి మటుకు వాడు కంఠం వాడి చదివేసుకోవడం కాదండి, ఒకే స్వరంతో ఒకే అక్షరం అందరూ పలకాలి. అలా పలుకుతూ వెళ్ళిపోతుందండి. పంచకళ్యాణి గుర్రాలు వెళ్ళిపోతాయి. ఇది ప్రధానమైనటువంటి ఎక్కడ ఇప్పుడు అనిపిస్తోందండి. ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో అక్కడ వెళ్ళి వినొచ్చాం. రుక్ సమూహం అంతా విన్నాం, అంతా కాకపోతే కొంత 2 రోజులు విన్నాం. ఎంత చక్కటి స్వరంతో చేస్తున్నారు. అయితే వెంటనే దీని పక్కది చూడండి, దాని పదం చూడండి. రుక్ సమూహ సూక్తంచమే సుకృతంచమే, సుకృతం అంటే తజ్జన్యం అపూర్వం, అపూర్వం గురించి చెప్పుకున్నాం అండి. తజ్జన్యం అంటే దానివల్ల ఈ ఋగ్వేదాది మంత్ర పారాయణ వలన ఉద్భవించేటటువంటి దాని పుణ్యం. పుణ్యానికి ఇంకో పదం చెప్పుకున్నామండి మనం, అపూర్వం అనే పదం చెప్పుకున్నామండి. ఇంకొకటి, ఈ మంత్రం యొక్క ప్రయోజనం ఏమైనా ఉందా ఎప్పుడైనా, దాని మీద ఒక మాట చెప్పారండి. ప్రయోజన రహితమైనటువంటిది వేదంలో ఒక్క అక్షరం కూడా లేదు. ఏదో ప్రయోజనానికి అది నిమిత్తం అయి ఉంటుంది. అది ఏదో దానికి అంటే వినియోగం అంటాం, దేనికి, దీనివల్ల ఏమిటి ప్రయోజనాలు, ఏమిటి లాభం అని అంటే అక్కడ దానికోసం ఏం చేశారంటే అండి, లోకక్షేమం కోసం అని చెప్పి మొన్న ఆఖరిని పవమాన యాగం చేశారండి. ఋగ్వేద మంత్రాలతోటి ఒక అధ్యాయం అంతా కూడా మొత్తం చదువుతూ స్వాహాకారాలు చెప్పుకుంటూ మొత్తం ఇంతమందినండి, 60-70 మంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు 10 మంది అండి. 10 ఏళ్ల లోపు వాళ్ళు 10 మంది సుమారు. వాళ్ళు పెద్దవాళ్ళతో పోటీ పడి చదివిస్తున్నారండి ఋగ్వేదం. మరి వాడు ఎప్పుడు చదువుకున్నారు, ఎప్పుడు పుట్టారు అసలు వీళ్ళు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎప్పుడు వీడితో పోటీ పడుతున్నారు కొన్ని కొన్ని సూక్తాలకు. అసలు ఎక్కడ వీడు వెనకబడలేదు, ఈ పిల్లలకి అసలు 10 మంది. ముచ్చట వస్తుందండి. ఒక ఆయన అన్నారు, ఆయన ఎదుగుకుండా ఋగ్వేదం ప్రారంభించాడు, యాగం ప్రారంభించేవాడికి శివకుమార్ గారు ఆయన యజమానిగా కూర్చున్నారు, ఆయన భార్య, 2 కుర్రాళ్ళు వచ్చి కూర్చున్నారు, చిన్నపిల్లలు, కుర్రాళ్ళు కూడా అనకండి, బుడతలు. ఆయన ఏమండి సనందనూ వచ్చేసినట్టున్నారండి ఇక్కడ అన్నారండి ఆయన. అంతే, మిగతా ఇంకా సనత్ కుమారు, సనత్సుజాతులు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అలాగే మొత్తం ఆ సైజులో చిన్న 5 ఏళ్ల వయసు వాడు ఏ స్థాయిలో ఉంటారో అలాగే అంత బలహీనంగా బక్కగా, కంఠం మాత్రం విప్పితే మాత్రం ఎక్కడ స్పీడ్ తగ్గలేదండి వాళ్ళు. అపూర్వమైన దృశ్యం, ఒక మంత్రం వినడం, దాన్ని వినియోగిస్తూ యాగం. ఆ యాగం యొక్క ప్రజా సంకల్పం ఏం చెప్పుకున్నారు వాళ్ళు, వాళ్ళ కుటుంబం క్షేమం కోసం చేయలేదండి వాళ్ళు, లోక క్షేమార్థం అని చెప్పి వాళ్ళు సంకల్పం చేశారండి. ఇంతకంటే పుణ్యం ఏమిటి అసలు.
అవతల వాళ్ళు ఎవరు లోకంలో ఎంతమంది ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అందరూ కూడా సుఖంగా ఉండుగాక పరమేశ్వరుని అనుగ్రహం చేత ఆయన ఇంత పరమేశ్వర ప్రీత్యర్థం ఈ యజ్ఞం చేస్తున్నాం అని చెప్పి సంకల్పం చెప్పారు అంతే. ఏదో నాకేదో ఇంకా ఆ కోరిక ఉంది ఈ కోరిక ఉంది ఏ కోరిక లేదు. నిష్కామం అంటే కామం అవునా కదా ఇది. నిష్కామం అంటే ఏ రకమైనటువంటి స్వవాంఛ స్వ కోరిక తనకి సంబంధించిన ఏ కోరిక లేకుండా లోకక్షేమం కోసం మనకి ఆస్తిదా జనకాదేహ అంటారు సరే అక్కడ అదండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కవంచ అని అంటూ అక్కడ జనకాదేహ సిద్ధింగత అంటారండి. శంకర భాష్యం రాస్తారండి. తనకంటూ ఏ కోరిక లేకుండా నిష్కామంగా యాగాలు చేయడం అది జరిగిందండి. అంటే వెంటనే సుకృతం కూడా అక్కడ అది ఆ సుకృతం యొక్క ఫలం తజ్జన్యం అపూర్వం ఏదైతే పుణ్యం ఉందో అది ఆ వ్యక్తికే కాదు ఆ ఊరికి కాదండి. సమస్త లోకాల్లో ఉన్న సమస్త జీవరాశి యొక్క అందరికీ కూడా పరమేశ్వర యొక్క అనుగ్రహం ఏ రూపంలో ఎప్పుడు ఎలా అందాలో ఆయన నిర్ణయించుకుంటాడు. అది మనం చేయడం వరకు అంతే అనుకున్నాను చేశారండి వాళ్ళు. ఆ దృశ్యం చూసేటటువంటి అదృశ్యం కలిగిందండి. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే ముందర కార్యక్రమం మొట్టమొదటి రోజుని మన దగ్గర శబ్దవేదం గ్రంథం ఉంది కదండి. ఆ శబ్దవేదం విచిత్రం అండి. సామాన్యంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా విశాఖపట్నంలో ఎవరినైనా మనం ఆహ్వానించాలనుకుంటున్నాం అనుకోండి హైదరాబాద్కి మన ఆహ్వానం ఎలా చేస్తామండి. 99% పీపుల్ ఎలా చేస్తామండి. ఫోన్ చేస్తాం. అయ్యా ఫలానా రోజు మేము ఇక్కడ హైదరాబాద్ మీటింగ్ పెట్టుకున్నాం. మీరు మహాపండితులు అయితే మీరు మా ఊరు రావాల్సి మీరు దారి ఖర్చు చూసుకుని ఏవో రకరకాల మాటలు చెప్తాం. ఫోన్లో మీకు వెంటనే ఉత్తరం రాస్తామండి లేకపోతే ఇన్విటేషన్ పంపిస్తామండి ఇలా చెప్తామండి. లేదండి. వాళ్ళ ముంగండ నుంచి ప్రత్యేకించి ఇక్కడికి బస్సులో వచ్చేసారండి ఆహ్వానించడం కోసం. దగ్గర 500 కిలోమీటర్ పైన ఉందండి రావడానికి. మళ్ళీ వెళ్ళడానికి ఇంకో రోజు శరీరం తోటి 70 ఏళ్ళ వాళ్ళు వచ్చారండి. వచ్చి పిలవాలి ఇంకేత మిమ్మల్ని పిలుస్తున్నట్టే వేదభారత అంతనే పిలుస్తున్నట్టే వాళ్ళ వాక్యాలు వాడు చెప్పారనుకోండి. మన స్థాయి కూడా మనకు తెలుసును. వాళ్ళ గౌరవం ఉండాలి మనం నిలబడగలం అనిపించింది. నిమిషంలో వచ్చేవాడు. అక్కడ ఉంది. వేరండి అమ్మక మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అలాగే చేశారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరంతా కూడా ఒక్క కట్టుబాటు మీద నడిపించారండి. రోజుకి 300 మంది 350 మందికి భోజనాలండి ఏకకాలం మొత్తం అందరికీ కూడా. అన్నీ కూడా టైం డిసిప్లిన్ ఉంది వాళ్ళకి. 8కి స్టార్ట్ అవ్వాలంటే మీరు వాచీలు అడ్జస్ట్ చేసుకోవాలండి. 6కి అయిపోవాలంటే అయిపోవాల్సిందే అంతే. అక్కడ అలా కదండి ఒక్క అక్షరం తగ్గించడం వీల్లేదు ఒక మంత్రం తగ్గించడం వీల్లేదు. అంత ఒబీడియంట్గా అంత ప్రిన్సిపుల్డ్గా అంత డిసిప్లిన్గా చేశారండి వాళ్ళు. చేసి ఏం చేశారండి వస్తున్నామని చెప్పి అయితే ఇదంతా వైదికమైనటువంటి కార్యక్రమం. మరి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వైదికులు అవుతారా మిగతా వర్ణాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేదం యొక్క ప్రయోజనాన్ని వాళ్ళ కోణాల్లో వాళ్ళకి అందాలి. వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు ఏం చేశారంటే హై స్కూల్లో వాళ్ళు విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి ఏమిటి బెనిఫిట్ ఇది ఇక్కడ పవన యాగం చేస్తే వాళ్ళకి అర్థం ఇట్లాగా వాళ్ళకి వెళ్ళి అయ్యా మా మాస్టర్ ఒక ఆయన వస్తున్నారు హైదరాబాద్ నుంచి మీరు వేదిక మ్యాథ్స్ క్లాస్ పెట్టుకోండి ఇక్కడ అని చెప్పారండి వాళ్ళు. చెప్పడంతో ఆ హెడ్ మాస్టర్ వాళ్ళందరూ కూడా పరిగెట్టుకు వచ్చేసి అయ్యా మా పిల్లలకి మీరు పాఠం చెప్పండి ఒక గంట సేపు టైం ఇచ్చుకుంటాం మేము. అది మొన్న మధ్యాహ్నం అండి 2:40 అయింది వెళ్ళేప్పుడు ఇంకా 2:40 మేము చెప్పారు టైం మాకు కూడా మాది స్కూల్ అయిపోయే టైం అండి. అయినా మేము 3 o'clock ఎంతగా అయిపోతుంది 2:40 అన్నాగానే 3:40 వరకు చెప్పండి అన్నారు. పిల్లలండి అందరూ లెక్కలు కొంచెం వీక్గా ఉన్నట్టు కనిపించారు ముందర. పాస్ అయ్యేవాడు ఇంకా వాడు పెద్ద పుల్లు సింహాల కింద అయిపోయారండి లెక్కల్లో. ఆ టీచర్లు ఆశ్చర్యపోయారు అసలు. అయ్యా మాస్టర్ మేము ఎప్పుడు వినలేదండి ఇవన్నీ కూడా అసలు వేదగణితం ఇంత పిల్లల్లో ఒక గంట సేపట్లో ఇంత ఉత్సాహం తీసుకొస్తాయని మాకు తెలియదండి అసలు అని ఆ రకంగా అక్కడ జరిగిందండి. అయితే కాసేపు మనం మాట్లాడమన్నప్పుడు అంటే నేను డిఫరెంట్ టాపిక్స్ చెప్తానండి జస్ట్ బ్రీఫ్గా చాలా బ్రీఫ్గా. అక్కడ నేను మధ్యాహ్నం సాయంకాలం ప్రారంభిస్తూ అయ్యా ఈ ఊరు నేను ఏదో మీరు వేద సభ పెడుతున్నారని నేను రాలేదండి. ముఖ్యంగా నా మనసులో ఒక కోరిక ఎప్పటి నుంచో ముంగంట రావాలని కోరిక ఉండిపోయింది. ఎప్పటి నుంచో ఉంది అవ్వలేదు అంతే. ఎందుకంటే టైం రాలేదనుకున్నాం అంతే. నేను మొట్టమొదటి కృతజ్ఞ ఎందుకోసం వచ్చానంటేనండి మీ వేద సభ అపూర్వం గొప్పది బాగా చేస్తున్నారు. కానీ ఈ ఊరి యొక్క ఘనత చెప్పాలంటే నాకు ఒక మహానుభావుడి గురించి జగన్నాథ పండిత రాయలు అని మనం అంటామండి. పండిత రాయలు కాదండి ఆయన అసలు అది బిరుదు పండిత రాజ. పండితులందరిలోకి రాజు లాంటి వాడు ఆయన. అసలు పేరు జగన్నాథం. ఎప్పటివాడు ఈయన అందుకోసం వెళుతున్నామని చెప్పి ఆ మహానుభావుడు ఈవేళ ఆయన 410 సంవత్సరాలు 435 సంవత్సరాలు ఆయన పుట్టి 1590లో పుట్టారండి ఆ ఊళ్ళో. ఆయన పుట్టుక ఆ ఊళ్ళో జరిగింది 1590లో. 1670లో ఆయన కాలం చేశారండి కాశీలో. ఈవేళ ఆ మహానుభావుడి గురించి ఒక్కటి రెండు పద్యాలను చెప్పుకుందామని నాకు అనిపించిందండి.
ఏం చేద్దంటే సూక్తం అనేటటువంటి మాటకి మంచి మాట, సు ప్లస్ ఉక్తం మంచి మాట. అంటే మాట మంచిగా ఉండడం అంటే ఏమిటి అంటే అది అర్థవంతంగా ఉండాలి. ఇలాంటి ఆలోచన కూడా చేయొచ్చా అని కొత్త రకం మనకి, మనం అలాంటి కాదు కొన్ని వేల సార్లు వినుంటాం. ఈ కోణంలో ఈ యాంగిల్లో మనం ఎప్పుడు వినలేదే, ఎప్పుడు ఎత్తవా చెప్పాడు ఈయన అని అలాంటివి. అందుకోసం ఊరెళ్ళే ముందు ఏం చేశాను, నేను అంత ఆ మహానుభావుడు గురించి విన్నాను. రాజమండ్రిలో నేను బీఎస్సీ చదువుకున్న రోజుల్లో పక్కనే ఓరియంట్ కాలేజ్ ఉంటే వాడు చెప్తూ ఉండేవారు, రసగంగాధరం చదవాలయ్యా చదివితేను అంటూ ఉండేవారు. భాషా ప్రేరణ విద్యా ప్రేరణ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ రోజుల్లో. మొన్న పెడుతున్నాం కదా అని చెప్పి డౌన్లోడ్ చేశానండి. చూసి అందులో అక్కడక్కడ కొన్ని కొన్ని 3-4 శ్లోకాలు జస్ట్ నోట్ చదువుకుని, అబ్బాయి ఏం చెప్పాడు ఈయన మహానుభావుడు, ఎందుకు మనం చదువుకోలేదా అసలు రసగంగాధరం అని అనిపించిందండి. అంటే ఏది చూస్తే అలాగే నాకు ఏది ముట్టుకున్నా రత్నాలుగే దొరుకుతున్నాయి మనకి. ఇప్పుడు మనం ఇంత చమకం చెప్పుకున్నాం కదండి. నమ్మకం చెప్పుకున్నాం 75 ఎపిసోడ్లు. చమకం అప్పుడే 15-16 ఎపిసోడ్లు అయిపోయింది ఇప్పటికి. ఇంత ముందర విష్ణు సహస్రనామం 3.5 సంవత్సరాలు చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకుందాం అని అనిపిస్తోంది కదండి. ఆయన ఒక మాట అంటాడండి, ఆ శ్లోకం చెప్తాను చూడండి ఎంత బాగుందో. పరమశివుడిని ప్రార్థిస్తున్నాడండి ఆయన. నధనం నచ రాజ్య సంపదం. పరమశివ నాకు రాజ్యం వద్దయ్యా, నధనం నాకు డబ్బు వద్దు. మొట్టమొదటి ఎవరి డబ్బు కోసమే కదండి ప్రపంచం అందరూ ఇవాళ ప్రయత్నం చేసేది. ఈవేళ ధర్మ కేంద్ర సమాజం కాదండి ఇది, ధన కేంద్ర సమాజం ఈవేళ. ఎందుకు చదువుకుంటున్నావు, డబ్బు ధనాన్ని ఆర్జించడానికి. ఆ డబ్బు రాదు, అసభ్య పక్కన పడసే అంతే. అంతవరకు చాలా గొప్పగా చదివినటువంటిది మొట్టమొదటిలో. ఈవేళ దానివల్ల డబ్బులు రావట్లేదు. ఆర్టిఫిషియల్ చదువు అందదు, పొలోమని అందరూ వెళ్ళిపోవడం. ఐటీ అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏఐ అన్నారు, అది కూడా కొన్నాళ్ళు ఉంటుంది, అయిపోతుంది. ఇంకోటి ఏదో అది వెళ్ళిపోతుంటారండి. అంతా దీనికోసం, డబ్బు కోసమే. నా ధనం ఒకటి శివుడు అంటున్నాడు అంటే ఏమైనా అక్కలేదు చెప్తున్నాడండి మనం. ఆ కావాల్సిన చివరి చెప్తాడండి. నచ రాజ్య సంపదం. నా రాజ్య అధికార పదవులు ఏమి నాకు వద్దయ్యా. అది చక్రవర్తి కావచ్చు, లేదా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి ఆఫీసర్ కావచ్చు. అసలు రాజ్యంలో నాకు అధికార పదవి అనేది వద్దు అసలు నాకు. ఈవేళ మన వాళ్ళు ఎలా ఉంది తెలుసునండి, మన ఇళ్ళకి పాలు పోసేటటువంటి వాళ్ళు ఏమండి, వాడు కుర్రాడి ముందర ప్రారంభిస్తే కొన్నాళ్ళే వాడు కార్పొరేటర్గా స్టార్ట్ చేస్తాడు. ఆ కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్యేకి ట్రై చేస్తాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీకి ట్రై చేస్తాడు, మినిస్ట్రీ ట్రై చేస్తాడు, సీఎం కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలా వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా అంచెలుగా అలా వస్తున్నారండి. అలాంటి నాకు ఏమి వద్దే బాబు, ఆ రంగమే వద్దు అసలు అని కొట్టేవాడండి. చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని ఉంటాడు, అక్కడి నుంచి బాగా కలిసి వచ్చింది, రావులపాలెం సెంటర్లో పెడతాడు, అక్కడి నుంచి బయలుదేరతాడు, రాయమండ్రి సెంటర్ పెడతాడు, హైదరాబాద్ వస్తాడు, ఢిల్లీ పెడతాడు, అమెరికా పెడతాడు, బిజినెస్ చేసుకుంటూ పెడతాడు. అది నాకు అక్కర్లేదు. ధనం నచ రాజ్య సంపదం నహి విద్యా. నాకు చదువు కూడా వద్దు మహానుభావ అన్నాడండి. ఇలా అన్నవాడు ఎవడు దొరకలేదండి అసలు. నాకు చదువు వద్దు, జ్ఞానం వద్దు అనేటటువంటి వాడిని ఎక్కడ చూడలేదు మనం. ఎవరైనా సరే నాకు జ్ఞానాన్ని ఇవ్వని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈయన అడుగుతున్నాడండి, ఇదమేకమర్థయే. ఇవే అక్కర్లేదు, ఇంక నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని పరమశివుడు అంటాడేమో. కానీ ఒక్కటి మాత్రం కోరుకుంటానయ్యా నిన్ను, నాకు డబ్బులు ఇవ్వద్దు, రాజ్యం అధికారాలు వద్దు నాకు, అంటే ఉద్యోగాలు వద్దు నాకు, చదువు కూడా వద్దు. మరి కానీ ఒక్కటి కావాలంటున్నావు కదా, ఏమిటి అంటే మయిధేహి మనాగపి ప్రభో కరుణాభంగి తరంగితాదృశాం. నీ కారుణ్యంతో కూడినటువంటి చూపులు ఉన్నాయి చూసావా, ఒక్కసారి జీవితకాలం నేను అక్కడ నీ ఎదురుకుండా ఉండే క్షణకాలం ఉంటే ఆ క్షణకాలం నీ కారుణ్యంతో కూడినటువంటి ఆ చల్లటి చూపు నా మీద ప్రసారింపచేయవా, అది ఒక్కటే నేను కోరుకుంటాను, ఇంకేం కోరుకోవట్లేదు. అయిపోయింది, ఇంకెందుకండి, ఇంకేం కోరాలి. ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటూ చెప్పి ఎంత బాగుందో చూడండి. నేను ఎన్ని పుస్తకాలు చెప్పాను, ఎన్ని భాష్యాలు పాఠం చెప్పాను, ఎన్ని భాష్యాలు విన్నాం, ఏం ఉపయోగం లేదండి. వీటన్నిటి యొక్క ప్రయోజనం అంటే ఆయన అనుగ్రహం పొందడానికి. నీ యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, వేదపారాయణలు చేశాను, నిజమే. ఏమిటి దాని ప్రయోజనం ఏమిటి, పరమేశ్వర యొక్క అనుగ్రహం కోసం. అదొక్కటి కోరుతూ ఆ శ్లోకం ఈయన రాసేయండి. ఎంత బాగుందో చూడండి. ఇది ఒకటండి శాంపుల్కి. రెండోదిట అంటే ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు చదువుకున్న ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం ఇలాంటి చదువుకుంటూ ఉంటాం. అసలు ఆయన రసగంగాధరం అనేటటువంటిది అలంకార శాస్త్రం అండి. ఒక చోట కవితా కన్యా వృణీతే స్వయం, కవిత్వము ఒక కన్యగా ఉంటే
ఊహించుకోండి, కవిత్వం అనేటటువంటిది ఒక కన్య అయి ఉంటే ఆ అమ్మాయికి స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో ఎవరిని ఎన్నుకుంటుంది, పూలమాలతో ఎవరిని అలంకరిస్తుంది తన భర్త కింద? ఋగ్వేద పండితుడినా, లేక యజుర్వేద పండితుడినా, సామవేద పండితుడినా, అథర్వవేద పండితుడినా, వ్యాకరణ శాస్త్రవేత్తనా, మీమాంసా పండితుడినా, శిక్షా శాస్త్రం అన్నా, జ్యోతిష్కుడినా, లేకపోతే యజ్ఞయాగాదులు చేయించేవాడినా, లేకపోతే ఇంకా యోగం వచ్చిన వాడినా, వైశేషికుడిని, ఎవరిని ఆ స్వయంవరం ఇంతమంది మహానుభావులు వచ్చి కూర్చున్నారు ఊహించుకోండి. ఈ కావ్యకన్యకి ఇక హస్త పూలమాల చేతిలో పెట్టి అన్ని ఇష్టం వచ్చిన వరించుకోమని ఈ వేదం వాళ్ళ దగ్గర చూసిందిటండి. చూసే బాబోయ్ వీళ్ళంతా కూడా ఛాందసులు, వీళ్ళు ఛాందసులు అంటే వేదం చదువుకునేటువంటి వాడు. వాళ్ళకి వేదం తప్ప ఇంకేమీ అక్కర్లేదు, నన్ను పెళ్లి చేశాను కానీ నేను వాడు పెళ్లి చేస్తుంటే నేను ఒక్కతిని విడిగా ఏదో వంటింటి ఎక్కడో ఒత్తులు నడుపుకుంటూ కూర్చోవాలి తప్ప అంతకన్నా చేసే పనే ఉండదు వీళ్ళతోటి. ఈ యాగశాల అక్కడ ఒక చోట కూర్చోమంటారు, ఆనందంగా ఉండేటండి ఉండదు, లౌకికమైన ఆనందం నాకు అక్కడ లభించదు అని చెప్పి బాబు వాళ్ళకి నమస్కారం పెట్టేసింది ఇటండి. పోనీ వ్యాకరణ శాస్త్రం ఉన్నారయ్యా, పాణిని మహర్షి, పతంజలి మహర్షి, వరరుచి వీళ్ళంతా చేసినటువంటి వాళ్ళ దగ్గరికి చూసేవాడికి వాళ్ళంతా కూడా అక్షరాలు నేర్పిన వాళ్ళు కదండి. అక్షరాలు నేర్పారు అంటే వర్ణమాల తయారు చేసి ఇచ్చారు, అక్షరాలకి అర్థాలు ఎలా వస్తాయో చెప్పారు, వాడు ఎలా పలకాలో చెప్పారు, ఎంతెంత కాలం పలకాలో చెప్పారు. వాళ్ళని చూస్తే వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం వచ్చేటట్టు ఉందిటండి కావ్య. వీళ్ళంతా మా తండ్రి స్థానీయులండి, పితృస్థానీయులండి వీళ్ళు. తండ్రిని ఎప్పుడు స్వయంవరంలో ఎన్నుకోలేం కదా అనుకుంటూ ఆ అమ్మాయి పక్కకి జరిగిందిటండి. అంటే వ్యాకరణ శాస్త్రాన్ని కావ్య కన్య తీసుకోదు ఆనందానికి. పోనీ మీమాంసా శాస్త్రం ఉంది అక్కడ ఎదురుకుండా. ఈయన వాక్యార్థాలు చెబుతుంటే ఎవడేం మాట్లాడినా ఏం పట్టుకుంటూ ఉంటాడో ఈయన. మనం మాట్లాడితే పొరపాటు అవుతుందేమో తెలియదు, ఎందుకు వచ్చింది ఇంత కూడా ఏదో మాట్లాడతాం. మామూలు అయితే మనవాడు ఉప్పునో తప్పనో అంటుంటారు. అలా కాకపోతే ఎంత మంచిగా మాట్లాడినా ఆయన అందులో నిష్ణాతుడు ఏమి ఉంటాడు. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడు, అలా ఎందుకు మాట్లాడు అంటే ఇప్పుడు ఏం చేస్తాం దానికి? మాట్లాడుకుని కొన్నాళ్ళు ఇంకా భయం వేసి మాట్లాడి మానేస్తాం మనం. అలా బాగుండదని చెప్పి ఆయన దగ్గర దూరంగా వెళ్ళిందండి. ఇలా అన్ని శాస్త్రాల వాడిని, అన్ని శాస్త్రాలు ఏదో తనకి అంగీకారం కాలేదండి. కానీ చివరికి ఒక్కరికి ఎవరు వచ్చేట, అలంకార శాస్త్రజ్ఞుడు వచ్చేటండి. అక్కడ ఉన్నట్ట అలంకార శాస్త్రం ఉంది అక్కడ. ఆ ఇది నాకు కావాల్సింది. అంటే నా భర్త నాకు అలంకారాలు ధరింపజేసేటటువంటి వాడు ఈ శాస్త్రమే, ఈ శాస్త్రవేత్త అవుతాడు. దానివల్ల నాకు ఆనందంగా ఉండదు. కాసేపు మాట్లాడుకుంటాం, కాసేపు ఎవరాడుకుంటాం, ఏదేం చేస్తాం, నన్ను మాత్రం ఎప్పుడు కూడా అలంకారంలో ముంచెత్తేస్తూ ఉంటాడు ఈయన అని అన్నట్టుగా ఒక భావన చేస్తూ ఒక కావ్యం చెప్పారు మీరు. ఎంత అందంగా ఉంది చూడండి ఆ భావన. కవితా కన్యా వృణీతే స్వయం, ఎవరినంటే అలంకార శాస్త్రాన్ని. ఇవన్నీ కూడా శాస్త్రాలు ఇందాక చెప్పినట్టు పురుష రూపంలో వర్ణించారంతే లేదండి. శాస్త్రాల్లో ఈ కావ్యము ఏది సెలెక్ట్ చేసుకుంటుంది అంటే అలంకార శాస్త్రాన్ని అన్నిటికంటే తనకు అంగీకారంగా తీసుకుంటూ ఉంటుంది అండి. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తానండి. రెండు రకాలు భక్తిభావంతో ఉండేటటువంటిది. రామం స్నిగ్ధధర శ్యామం విలోక్య వనమండలే ధారాధరధియాధీరం నృత్యంతి స్మ శిఖావలాహ. ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉందండి, వనమండలం. వనం అంటే అరణ్యం. అక్కడ ఇంతట్లో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవితో ప్రవేశించారండి. ముందు రాముడు కనిపించేట అక్కడ. ఎవరికి కనిపించేట ఆయన? నెమళ్ళకి. అక్కడ ఆ అరణ్యంలో నెమళ్ళు చాలా ఉన్నాయండి. శ్రీరామచంద్రుడికి కనిపించాడు, లక్ష్మణుడు సీతాదేవి ఇంకా కనిపించబడలేదు, వెనక దూరంగా ఉన్నారు అనుకుందాం కాసేపు. అవి వెంటనే ఏమనుకున్నాయంటే ఈయన యొక్క రంగు ఏమిటండి, ఇది స్నిగ్ధ ధరశ్యామం, చిక్కటైనటువంటి మేఘశ్యామ వర్ణం. మేఘం యొక్క రంగు ఎలా ఉంటుందో, నీళ్లతో నిండిన మేఘం, వర్షాలు అయిపోయిన తర్వాత తెల్లబడిపోయిన మేఘం కాదండి, నల్ల మేఘం. అది ఎలా ఉంటుందో కొంచెం అందులో నీలం రంగు కూడా కలిసి ఉండి అలా ఉంటాడండి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అక్కడ ప్రవేశించి అవన్నీ అనుకున్నాయిట. ఓ వర్షంతో వచ్చేసినట్టుంది, అది మేఘం మేఘం ఎదురుగా వచ్చేసింది, మనం నాట్యం చేయలే, మర్చిపోయేటి మనం అని చెప్పి మొత్తం అన్ని నెమళ్ళు నాట్యం చేయడం ప్రారంభించేటండి. శ్రీరామచంద్రుని చూసి అంటే అక్కడ వర్ణన ఏమిటంటే ఆయన యొక్క శరీరం యొక్క కాంతి ఎలా ఉందంటే మేఘశ్యామలమైనటువంటి కాంతితో మెరిసిపోతున్నాడయ్యా అని వర్ణించడానికి ఒక చక్కటి ఉదాహరణ తీసుకొచ్చాడండి, ఉపమాలంకారంతో తీసుకొచ్చాడండి. ఏమండి ఇది ఒక రకం ఎంత బాగుందో, ఇవన్నీ ఊహకంతా మామూలుగా మనకి. ఇంకో ఉదాహరణ అండి, ద్రౌపది పరిణయం అయిందండి. అంటే మత్స్యంత్ర భేదం, ఈ ఐదుగురు వచ్చి నుంచున్నారు.
అప్పుడు పరిచయం చేశారు ఆ అమ్మాయికి, ద్రౌపదికి. అమ్మాయి ఈయన ధర్మరాజు అమ్మ, ధర్మము అతిక్రమించి ఒక్క అక్షరం పలకడు, ఏది ఆచరించినా ధర్మశాస్త్రం ఉందా లేదా చూసుకుని చేస్తూ ఉంటాడు ఈయన. ఇలాంటి వాడు భూలోకంలో ఈవేళ ఎవరూ లేరు, ఆ స్థాయి వాడు అమ్మాయిన అని చెప్పి ధర్మరాజును వర్ణించేటండి ముందర. ఈ అమ్మాయి చూడాలి కదా, చూస్తుంది కదా మరి. ఆయన కేసు చూసేప్పటికి "అయ్ బాబోయ్, ఇంత ధర్మాత్ముడైనా ఈయన ఎదురుగుండా మనం నిలబడగలా" అని ఎలా చేసిందంటే, చూడాలని ఉంది. భర్తే కదా మరి, పెళ్ళి అయిపోయింది, పైకి చూడాలని ఉంది. కానీ ఆయనతో తల ఎలా పైకెత్తేది, తల కిందకు వంచి ఇలా ఏటవాలుగా చూస్తోందండి ఆయన్ని. అంటే ఆయన యొక్క స్థాయి ముందర మన స్థాయి చాలా చిన్నది అని ఆవిడ భావనలో పడిపోయింది. అంత మహోన్నతుడైన. అయితే మనం జాగ్రత్తగా వంగి వంగి ఆయనతో జాగ్రత్తగా ధర్మం విషయంలో ఆచరించాలంటే, అడుగు వేసే ముందు అడుగు వేయాలా వేయొద్దా 10 సార్లు ఆలోచించుకుని వేయాల్సి ఉంటుంది అనమాట. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈయనతోటి అనుకుంటూ. అంటే మన కళ్ళద్దాల్లోంచి పైకి చూసామనుకోండి, కొంత పైకి కనిపిస్తుంటాయి. అలా కళ్ళు కిందకు వంచి చూపులు మాత్రం పైకి పెట్టించడండి. మనలాంటి వాళ్ళు చూస్తే కళ్ళద్దాల్లోంచి పైకి కనిపిస్తున్నట్టుగా. అదేంటండి. చూసి పక్కనే భీముడిని చూసిందండి. చూసేప్పటికి ఆయన యొక్క బలపరాక్రమాలు అప్పటి ముందరే వర్ణించాడు. ఈయనేనమ్మా బకాసురుడిని చంపింది. అయ్య బాబోయ్! రాక్షసుని చంపేవాడు ఈయన. ఏమిటా ఆ బలం ఏమిటి? ఆ శరీరం ఏమిటి? ఆ ఉక్కు దేశం, ఉక్కు ఉక్కుతో తయారు చేసినట్టుంది ఏమిటి? అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఆశ్చర్యం ఎలా నోరు తెరిచేసి అన్నట్టుగా చూస్తుంది భీముడి కేసి. ఇందాకేమో ఆయన దగ్గర ఒక రకం, ఇక్కడ మొహం అంతా చూస్తా, శరీరం అంతా చూస్తుంది ఈయన్ని భీముడిని. కానీ నోరు తెరిచేసింది. అయ్యో! ఏమిటి బలం ఏమిటి? ఆకారం ఏమిటి అసలా? ఎంత అదృష్టం చేసుకోవాలి ఇలాంటి బలవంతుడు భార్య అయ్యానంటే అని ఓ పక్కనే దాటిందండి. అర్జునుడి పరాక్రమాలు వర్ణించి చెప్పారండి. అసలు అప్పటికి అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. అవును నిజమే కదా! అసలు నన్ను ద్రౌపద మహారాజు ఎందుకు కన్నాడాయన? ఈ కుర్రాడిని పెళ్లి చేసుకోవాలని. ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి యోగ్యమైన నాకు కన్య కావాలని ఆయన యజ్ఞం చేసే యజ్ఞంలో పుట్టింది. అంటే నా జన్మ ప్రయోజనం ఈయనన్నమాట అని అనుకుంటూ వెంటనే, ఎలాంటి వాడండి ఈయన? ఎప్పుడు అనుకున్నాడు ద్రౌపదరాజు. ద్రోణాచార్యుడు ఈ 105 మందికి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా పాఠాలు చెప్పేశాక ఆఖరిని మేము గురుదక్షిణ ఇస్తాం గురుగారు అంటే, మీరు ఇవ్వగలరా అని అడిగారు. మేము ఇచ్చేస్తామన్నారు ముందర కౌరవులు. అయితే మీరు ఓ పని చేయండి, పంజాబ్ రాష్ట్రంలో ద్రుపద మహారాజు పరిపాలిస్తున్నాడు, ఆయన్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ముందర కౌరవులకి ఛాన్స్ ఇచ్చాడండి. ఓ కర్ణుడితో సహా కలిసి మొత్తం 100 మంది కలిసి వెళ్ళారండి. బాగా నేర్చుకున్నాడు వీడే, తెలియకపోవడం కాదు వీడు. కానీ ద్రుపదరాజు యొక్క ధనుర్విద్యా పాండిత్యం ఎంతంటే, ద్రోణాచార్య ఎంత విద్య వచ్చినో ద్రుపద మహారాజు కూడా అంత విద్య వచ్చింది. ఇద్దరు ఒక దగ్గర నేర్చుకున్నారు కదా. ద్రోణాచార్య గారి తండ్రి దగ్గర నేర్చుకున్నారు ఇద్దరు ఒకేసారి ఏకకాలంలో. సమానమైన పాండిత్యం. ద్రుపద మహారాజు యొక్క పాండిత్య ధనుర్విద్యా పాండిత్యం ద్రోణాచార్యకి ఎంత ఉందో అంతా ఉందండి. ఓడించలేకపోయారు వాళ్ళు. ఓడించలేకపోయి ఆయన చితక్కొట్టి పంపించేశాడు వీళ్ళందరినీ కూడా. 100 మందిని ప్లస్ ఇంకా ఎక్స్ట్రా మంది ఎంతమంది వెళ్ళారో చితక్కొట్టి పంపించేశాడండి ద్రుపద మహారాజు. ద్రోణాచార్య ముందు ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళు ద్రోణాచార్యని ఓడించడం ఎలాంటిదో ద్రౌపదరాజుని ఓడించడం అటువంటిదండి. వీళ్ళ వల్ల కాదనుకున్నాడు ఆయన. అప్పుడు పాండవులు అన్నారు, గురుగారు మాకు మీరు అనుమతిస్తే మరి మేము కూడా ప్రయత్నం చేయమా అని అడిగారు. విజయోస్తు అన్నాడు. వీళ్ళింత 5 వెళ్ళారు. వీళ్ళు ఎక్స్ట్రా ఎవరిని వేసుకు వెళ్ళలేదు. ధర్మరాజు అందరూ విజృంభించారు. భీముడు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ యుద్ధంలో ద్రుపదరాజు ఒక రథం మీద కూర్చుని ఆయన అక్కడి నుంచి, ఆయన సైనికులు అంతా లక్షల అక్షోహిణి సైన్యం యుద్ధం చేస్తోంది. వీళ్ళు ఇంతమంది ఉండగా అర్జునుడు ఉన్నటువంటి రథం మెల్లమెల్లగా ద్రుపదరాజు దగ్గరికి రానిచ్చేసి ఒక్కసారి తన రథంలోంచి ద్రుపద మహారాజు యొక్క రథంలో దూకేసేటండి అర్జునుడు. ఎన్నేళ్ళ వయసు అండి అప్పటికి? సుమారు 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసు అండి సుమారుగా. 17 ఏళ్ల కుర్రాడు ఎంత సాహసం చేయాలి. ద్రుపద మహారాజు యొక్క రథంలో దూకేసి ఆయన ఎవడు దూకుతున్నాడు అనుకునే లోపుగా, అంటే కనురెప్పపాటు కాలంలో అతనికి మామూలు రథంలో, మహారాజు రథం అయితే దానికి ఎండ తగలకుండా చిన్న గొడుగులాగా దానికి చిన్న కర్ర, అంటే రాట అది ఉంటాయి. వెంటనే తన కండువా తీసేసి ఆ ద్రుపదాన్ని మొత్తం బందీ చేసేసి ఆ కర్రకి కట్టేసేయడండి ఈయన అర్జునుడు. అతను ఇంకా ఏమవుతుందో కూడా తెలుసుకుని స్టన్ అయిపోయి బయటపడి మళ్ళీ ఆయుధం పట్టాలి కూడా, ఇంకా ఆయుధం లేదు ఏం లేదు, కట్టేసాడు ఆయన 2 చేతులతో సహా కట్టిపడేశాడు స్తంభానికి అర్జునుడు. ఆశ్చర్యపోయాడు ద్రుపదరాజు. ఏమిటి అసలు ఈ స్పీడ్ ఏమిటి అసలు, ఈ చాకచక్యం ఏమిటి అసలు?
ఏంటి నాతో సమానంగా పోటీ చేశాడు అంటే నాతో సమానం ద్రోణాచార్యులతో సమానం అంటే పాండిత్యం సంపాదించేస్తున్నాడు వీడు. నన్ను ఇవాళ ఓడిస్తే ఓడించాడు కాక ఎప్పటికైనా సరే మళ్ళీ ఈ కుర్రాడికే నేను ఇచ్చేటట్టు అమ్మాయి నాకు పుట్టుగాక అని చెప్పి దానికోసం ఆ వేళ నుంచి ప్రారంభించి ఆ సంఘటన అయిపోయిన తర్వాత అక్కడ చాలా కథలు జరిగాయి, మిగతా వదిలేద్దామండి. అప్పుడు మళ్ళీ అంటే ద్రుపదరాజు పట్టుకెళ్ళారు, ఆయన కాళ్ళని పడేశారు. ఆయన ఏం చేసి తెలిసినట్టు ఈ విషయం చాలా మంది తెలియకపోవచ్చు. ద్రుపదరాజుని కట్లు విడిచి పంపించడం కాదండి ద్రోణాచార్యులు చేసింది. అయ్యా మహారాజు గారు ఇక్కడ వచ్చారా మీరు అంటూ ఆయన్ని ఎకసెక్కాలు ఆడుతూ, ఏమండి కట్లు విప్పుతూ, నువ్వేమన్నావు ఆ వేళ ఒక్క ఆవును అడిగానయ్యా, మా కుర్రాడు ఏడుస్తున్నాడు కదా, తంటి పిల్లాడు ఏడుస్తున్నా, ఆవును అడిగితే నువ్వు నేను సమానం ఏంటి, నేను రాజు నేను భేద బ్రాహ్మడి పో అన్నాడు అహంకారంతో. మీరు అలా అన్నారు కదండి, అంచేది ఈవేళ పని చేద్దామండి మిమ్మల్ని మరి నా దగ్గర కాళ్ళని పడేసారు కదా, ఈ వేళ నుంచి పంజాబ్ని 2 భాగాలు చేస్తున్నాం. ఒక నది మధ్యలో పెడుతోంది చీనాబ్, ఆ చీనాబు మీది ఈ వేళ నుంచి ఇంతవరకు చీనాబు అటు ఇటు కూడా మీరే పరిపాలిస్తున్నారు. లేదు ఈ వేళ నుంచి మీరు చీనాబు ఒక ప్రాంతానికే పరుగుడు, యువతల పక్కకి నేనే రాజుని ఈ వేళ నుంచి కూడా. ఇప్పుడు మనతో సమానం. ఆ వేళ మన దగ్గరికి పోరిక ఏమిటన్నావు కదా, ఇప్పుడు మనతో సమానం, జాగ్రత్త మాట్లాడుకుందామా అని చెప్పి అతను రాజ్యంలో సగం రాజ్యం కొట్టేసాడండి ద్రోణాచార్య ఆ టైంలో. ఇది చాలా మంది మనం గమనించాం. చివరి దశ దాకా కూడా, చివరి దాకా ద్రోణాచార్యులు అర్ధ పంజాబ్కి అతను మహారాజు అండి ద్రోణాచార్యులు. వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు ధృతరాష్ట్రుడి దగ్గర. అలా చేసిన తర్వాత ఇతను వదిలిపెట్టేసాక వెనక్కి వెళ్ళి ఆ మిగతా అర్ధరాజ్యాన్నే పరిపాలించుకున్నాడు ద్రౌపది మహారాజు. పరిపాలించుకున్నాక అప్పుడు యాగం చేశాడు. ఆ యాగం చేసేప్పుడు చిన్న సంఘటన జరిగిందండి. ఎవరిని చంపాలి ఇప్పుడు? ద్రోణాచార్యని చంపి కొడుకు కావాలి, అర్జునుని పెళ్లి చేసుకుని కూతురు కావాలి. అయ్యా నాకు ఇలాంటి యాగంతో ఈ 2 సంకల్పాలు నా దాంట్లో సంకల్పంలో ఈ 2 పేర్లు చెప్పి సిద్ధార్థం చెప్పి నాకు చేయాలంటే ఒక్క బ్రాహ్మడు, ఆయా బ్రాహ్మణ చంపడానికి ఏ బ్రాహ్మడైనా మళ్ళీ వస్తాడయా అంటే ఎవ్వరూ రాలేదండి యజ్ఞం చేయించడానికి. ఒక్క వెతగ్గా ఒక 2 ఉన్నారు అన్నదమ్ములు. వాడు వేద పండితుడే కానీ పొద్దున సద్దనం తినేస్తూ ఉండేవాటండి ఎప్పుడు. వేదం చదువుకున్నాడు సద్దనం తినరు సార్, వదిలేస్తారు. వాడు చిన్నప్పుడైతే పాఠం చెప్పవచ్చు, పెద్ద అయిన తర్వాత ఇంకా వాడు సద్దనం క్వశ్చనే ఉండదు. కానీ వాడు పెద్దాళ్ళైనా సరే సద్దనం తింటూ ఉండేవాటండి. కానీ వాళ్ళ వాక్శుద్ధి ఉంది అతనికి, వాక్శుద్ధి ఉండేది అతనికి. మేము చేయిస్తామయ్యా అన్నారు. ఎంత ఇస్తావు? బేరాలు అడుగుతున్నారు. సరే చాలు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన చేయించాడు. ఇచ్చిన తర్వాత ఆఖరిని యాగం అంతా అయిపోతుంది, ఫలం ఇవ్వాలి అంటే ఇంకా అగ్నిహోత్రలో పూర్ణాహుతి సమర్పించాలండి. ద్రుపదరాజు కూర్చున్నాడు. అయ్యా మీ మహారాణి గారు కూడా పిలవండి అన్నారు. ఆవిడ ఏమనుకుంది పాపం, ఈ పూట తన పనేం లేదేమో అనుకుని ఆవిడ పలహారం చేసి తాంబూలం కూడా వేసి కూర్చుందండి ఆవిడ. అప్పుడే చేసేసి నోట్లో తాంబూలం వేసుకుంది ఆవిడ. రావడానికి సిగ్గుపడిపోయింది. ఈయన ఒకసారి పిలిచాడు, ఏమంటే మహారాణి గారిని పిలవమని. రాలేదు ఇంకా. ఆవిడ రావడం సిగ్గుపడిపోతాం, రావట్లేదు. ఎలా వస్తుంది నోట్లో తాంబూలం వేసి కూర్చొని ఉమ్మేసుకుంటే ఎలా వస్తుంది ఆవిడ? రాలేదు. ఇంకొక సెకండ్ చూసాడు, ఆవిడ రావట్లేదు కదా, పట్టుకెళ్ళి ఇగో ఇది పూర్ణాహుతి నేను వేసేస్తున్నాను తెలిపి ఆ మంత్రం చేసి హోమంలో వేసేసాడండి ఆయన ఆ బ్రాహ్మణుడు. అది లేకపోతే ఏమయ్యేదంటే ఆవిడ యొక్క గర్భంలో ఈ ఇద్దరు పుట్టి ఉండేవారండి, ధృష్టద్యుమ్నుడు ద్రౌపది ఆవిడ గర్భం నుంచి పుట్టి ఉండేవారు. ఆ మంత్రశక్తి వల్ల అగ్నిహోత్రం నుంచి పుట్టారండి వాళ్ళు, ద్రౌపదిను ధృష్టద్యుమ్నుడు కూడా అగ్నిహోత్రం నుంచి పుట్టారు. అయోనిజ ఆవిడ, అయోనిజ. ఆశ్చర్యపోయారు. సరే ఇప్పుడు ద్రౌపదికి జ్ఞాపకం, ఇతని వల్ల ఆవేళ మా అన్న ఓడించాడా, రథాన్ని కట్టేశాడా, గురుగారి దగ్గర కాళ్ళని పడేసాడా, ఏం పరాక్రమం. చివరికి నా మత్స్యంత్రంలో 1 మిల్లీమీటర్ తేడా వచ్చి ఉంటే మత్స్యం పక్కకి తప్పుకుని ఉండేది. ఎంత షార్ప్గా కొట్టాడు, ఎంత పరాక్రమం తేడా. ఆశ్చర్యంగా భయపడిపోవట్లేదు ఇవ్వటం, తనకి కావాల్సిన తన జీవిత పరమార్థం ఈయన అన్నట్టుగా ఆయనకి చూస్తుంది అండి ద్రౌపది. అయ్యింది. పక్కన నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు. ఆ నకులుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, నా నాస్తి కులే తత్సమాన సౌందర్యే. మొత్తం కౌరవ వంశంలో నకులుడు వంటి అందగాడు ఇంకో మొగాడు ఎవడు లేటండి ఆ కాలంలో, అంత అందగట్ట. ఇద్దరు కూడా కవలపిల్లగా, ఇద్దరు ఆల్మోస్ట్ ఓరంటి వాళ్ళే. ఏడు మొగాడు ఇంత అందంగా ఉండొచ్చా, నాకు ఇంత అందగాడు నా భర్తరా అని ఆనందంతో వాళ్ళకే చూస్తుంది అండి. కన్ను కిందకు వచ్చలేదు, హాయిగా పైకి చూస్తుంది. ఇంత అందమా, కళ్ళతో తాగేస్తుంది వాళ్ళ అందాన్ని అన్నట్టుగా. ఎన్ని సంఘటనలు జరిగాయి. ఇంక సహదేవుడి గురించి విడిగా ఏం రాయలేదండి. నాకు సహదేవుడిని ఒక పదం రాసేసి. ఇలాగా ధర్మరాజును చూసినప్పుడు వచ్చిన భావన, భీముడిని చూసినప్పుడు వచ్చిన భావన, అర్జునుని చూసినప్పుడు వచ్చిన భావన, నకుల సహదేవుని వచ్చినటువంటి భావన, ఇవన్నీ ఆవిడ కళ్ళల్లో ఏకకాలంలో ఏర్పడ్డాయి అంటూ ఈయన జగన్నాథ పండితురాయలు శ్లోకం రాశారండి. ఏమిటండి ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుందంటారా? నిజమే కదా.
కవిత్వం అంటే ఆ స్థాయిలో రాశాడండి ఈయన. మొత్తం 500-600 శ్లోకాలు ఉన్నాయి మొత్తం పుస్తకం అంతాను. చదవడం అవ్వదు, ఓ ఏడాది 2 ఏళ్ళు పడుతుందండి మొత్తం విడిగా చదువుకుని ఆనందిస్తూ వెళ్ళాలంటే. ఏమండి, ఇది అయిన తర్వాత అయితే ఇందులో భావాలు ఒక్కొక్క మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అంటే, జరిగింది వాస్తవమైనా సరే ఒప్పుకోరు. అసూయ కలిగింది అనుకోండి, నో, ఆ అసూయకి లక్షణం ఒకటి చెప్పారండి ఈయన. శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం కథ తీసుకున్న సీతా కళ్యాణం. ఆ సమయంలో రాజులు ఒక్క శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, విశ్వామిత్రులే కాకుండా మిగతా రాజులు, రాజకుమారులు అందరూ వచ్చారు. వాళ్ళతో కొంతమంది ప్రయత్నం చేశారు. ఇంక ప్రయత్నం చేయడం ఎందుకని కొంతమంది సీట్లోనే కూర్చున్నారు, కదలేదు. వీళ్ళు అప్రతిష్ట పాలైపోవడం ఎందుకు, మన వల్ల కాదు, వాళ్ళ వల్లే కాబట్టి మన వల్ల. కొంతమంది కూర్చుండిపోయారు, కొంతమంది ఎత్తుదాం తయారు చేసి కింద పడ్డారు, బోర్లా పడ్డారు, ఇంకా వచ్చి కూర్చున్నారండి. విశ్వామిత్రుడు, వత్స రామ ధనుః పశ్య, రామ అబ్బాయి రామ, ఆ ధనుసు సంగతి ఏదో చూడు. ధనుహు పశ్య అన్నాడండి. ఎత్తమనలేదు ఆయన. ధనుహు పశ్య, ధనుసు సంగతి చూడబోయ్ అన్నాడండి ఆయన. ఆ కథ అంతా తెలిసిందే. ఆయన ఎత్తాడు, ఆ నారి సంధిద్దాం పడక్కను విరిగిపోయింది అది. ఇప్పుడు అసూయ అనే భావాన్ని ఉదాహరణ చెప్పడానికి ఇక్కడ వాక్యం రాశారండి పండితురాయలు. ఏంటంటే, పుత్రశైవ పుత్రశైవం తనురిదం త్వచాయం ప్రాకృత శిశు. ఏమిటి ధనుస్సు, ఎటువంటిది ఇది? పరమశివుని యొక్క ధనుస్సా ఓ పక్క. ఈ కుర్రాడు 16 ఏళ్ళ లోపు, ఓన షోడశ వర్షో మే రామో రాజీవులు, మా రాముడు 16 ఏళ్ళ లోపు వాడే ఇతను అని అంటాడండి దశరథుడు విశ్వామిత్రుడు ముందు పంపించే ముందు. అంటే 16 ఏళ్ళు, పోనీ 2-3 నెలలు టైం తీసుకున్న 16 ఏళ్ళు అనుకుందాం మ్యాక్సిమం. ఆ పర్వతాలకి బరువు దాటి ఉండేటటువంటి శివధనుస్సు ఎక్కడ? లేత బొగ్గలతో ఉన్నటువంటి 16 ఏళ్ళ కుర్రాడు ఎక్కడ? లేదు. ఈ కుర్రాడు విరక్కొట్టలేదు అది. వీడు విరక్కొట్టింది రాముడు అందరూ చూశారు. లేదయ్యా, ఈ కుర్రాడు విరక్కొట్టలేదయ్యా. మరి ఎవరు విరక్కొట్టారయ్యా? అంగస్తు సర్వసంహర్త్ర కాలే నైవ వినిర్మిత. కాలం విరక్కొట్టిందయ్యా. అంటే శ్రీరాముడి యొక్క గొప్పదనాన్ని ఒప్పుకోవట్లేదండి. సర్వసంహర్త్ర, సమస్తమైనటువంటి బ్రహ్మాండాలని కూడా సంహరించేటటువంటి శక్తి ఉండేటువంటి ఆ శివుడే వచ్చి కాల రూపంలో ఆయన విరక్కొట్టాడు తప్ప ఈ కుర్రాడు ఎక్కడే విరక్కొట్టడం అని అన్నట్టండి. దీన్ని అసూయకి ఒక ఉదాహరణగా వర్ణిస్తారండి. ఆయన ఆయన పుస్తకంలో రసగంగాధరంలో లభిస్తాయండి. ఎంత అందంగా ఉన్నాయండి అసలు ఒక్కొక్క భావన, అసలు భావన. ఇవన్నీ మొన్న సాయంకాలం వాళ్ళతో సరదాగా కూర్చొని, ఏమండి మీ ఊళ్ళో పుట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన మహాపండితుడు రాసినటువంటి రసగంగాధరం ఒక చదవండి, ఊళ్ళో వాళ్ళు ఎవరు చేతి చదివించండి, దానికి పురాణం పెట్టుకోండి అసలు ఏమన్నాను. అది జన్మధన్యం అవుతుంది. మీరు లైవ్లో పెడతారు, ఇంకో రకంగా పెడతారు. మహాపండితులు ఉన్నారు కొంతమంది, ఉన్నారు చదివిన వాళ్ళు, వాడు చక్కగా చెప్పగలుగుతారు, విశ్రాంతిగా చెప్పనివారు. హడావిడిగా మాకు 2 రోజులు రసగంగాధరం అయిపోవాలంటే అసంభవం అది. మన వాళ్ళు మీటింగ్లు అలా పెడతారండి. మహాభారతం అంతా 16 రోజులు 18 రోజులు అయిపోవాలి. ఎలా అయిపోతున్నాడు అసలు నిజంగా చెప్పుకుంటే? మనకి చెమక 2 అనువాకాలు అవ్వలేదు ఇప్పటికి. విశ్రాంతిగా చెప్పుకుంటే అందులో ఉండేటువంటి ఆనందాన్ని, మన రసాన్ని తీరుతుంది. ఆయన అంచేత తన పుస్తకాన్ని రసగంగాధరం, రసగంగ అది, రసగంగ మామూలు గంగ కాదు. చివరికి ఈయన ఏమైంది అంటే, జీవితం ఎలా గడిచింది, ఈయన పాండిత్యం షాజహాన్ దాకా వెళ్ళిందండి. ఆయన తన పిల్లలిద్దరికీ సంస్కృతం నేర్పడానికి ఈయన నియోగించేట. ఎవరిని? మన జగన్నాథ పండితురాయల్ని. షాజహాన్కి పెద్ద కొడుకు పేరు దారా. వాడు హిందువులకి ముస్లిమ్స్కి సమానంగా చూసేవాడు. అతని కూతురు లవంగి, అసలు పేరు ఏందో, పాఠం చెప్పని పంపిస్తే ఆ అమ్మాయి ఈయన్ని ప్రేమించడం ప్రారంభించింది అని ఒక కథ అండి. మనకి నిజం ఎవరికి చెప్పలేరు. ఈయన అటువంటివి వ్యక్తం చేయలేదు. ఈయన వయసులో ఉన్న కుర్రాడే కావచ్చు, ఈయనకి ఆ భావం కలిగిందో కలగలేదు మనకు తెలియదు, అది మనం ఉచ్చరించకూడదు కూడా. ఈ టైంలో ఏమైందంటే, ఔరంగజేబు రెండో కొడుకోడు, దారా పెద్ద కొడుకు ఔరంగజేబు. ఈ ఔరంగజేబు ఏం చేయాడంటే, షాజహాన్ని బందీ చేసి దారాన్ని చంపేశాడండి. వీడు అన్నగారిని చంపేసి రాజీ అయ్యాడు, వాడు చక్రవర్తి అయ్యాడు. అయిపోయిన వెంటనే ఇప్పుడు వాడే రాజు కనుక ఔరంగజేబు వెంటనే ఈ వీళ్ళ ప్రేమ సంగతి, వీళ్ళ ఈ కథలు సంస్కృతం పాఠం చెప్పడం వాడికి అసలు నచ్చదు. వెంటనే నీకు వార్నింగ్ ఇచ్చేట జగన్నాథ పండితురాయలకి, ఏమయ్యో నువ్వు మతం మారుతావా, మారు, ఇక్కడ ఉండొచ్చు, లేదు రేపు పొద్దులాగా నీ టైం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది చాలా అదృష్టవంతుడు, రేపు పొద్దున టైం ఇవ్వడం అనేది. దాటేవో నీ శిరచ్ఛేదం చేస్తాను జాగ్రత్త. వాడు మొండి ఘటన, అది వాడితో ఆర్గ్యూ చేసే ప్రశ్న లేదు. వాడు హిందూ ద్వేషి, పరమద్వేషి, మామూలు ద్వేషి కాదు. అందరూ చదువుకున్నవాడే. రాత్రి ఈయన బయలుదేరి కాశీ వెళ్ళిపోయారండి. ఈయన కాశీ వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ సంగతి ఏమైందో తెలియదు. కానీ ఈయన
కవిత్వం మాత్రం అపూర్వమైనటువంటి కవిత్వం. ఇందాక రసంగం కాదా ఇక్కడ ఎక్కువ భాగం కాశీలోనే జరిగిందని అంటుంటారు. చివరికి ఆయన 80 ఏళ్ల వయస్సులో విశ్వనాథుని సంపూర్ణంగా అర్చన చేస్తున్నాక ఓ రోజుని గంగానది గట్టు మీద కూర్చుని సంపూర్ణమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి ధ్యానంతో గంగా స్తోత్రం చెప్తూ ఉంటారండి. ఒక్కొక్క శ్లోకం, అది చాలా ఎండాకాలం, ఎక్కడ నీళ్లు చాలా లోతు వెళ్ళిపోయాయి. అంటే మన కేదార్ఘట్లు అలాంటి చోట మెట్లు కనిపిస్తుంటాయి మనకి. ఒక్కొక్క శ్లోకం గంగాదేవి వర్ణన చేస్తున్నది. ఒక్కొక్క మెట్టు పైకి వచ్చింది గంగ పొంగుతూ వస్తుంది ఒక్కొక్క మెట్టు. రెండో శ్లోకం చదివారు, రెండో మెట్టు పైకి వచ్చేసింది కింద నుంచి. మూడో శ్లోకం అలా 52 మెట్లు వేసిపెట్టి నేల వరకు వచ్చింది. 53వ శ్లోకం చెప్పేవాడు ఈయన అందులో నిమజ్జనమైపోయి గంగలో కలిసిపోయారండి ఈయన. అది కథ మనకు ఉన్నది. అబ్బా. వాక్శుద్ధి, వాక్శుద్ధి అవును. ఏమి స్థాయి పండితులండి. కాళిదాసుకి ఈవేళ కవిత్వంలో ఎంత స్థానం ఉందో జగన్నాథ పండితురాయలకి అలంకార శాస్త్రం అంత స్థానం అండి. ఈవేళ కూడా ఎవరైనా అలంకార శాస్త్రం అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పిన ఉత్ప్రేక్ష అలంకారం, కొన్ని వేల రకాల అంటే మాట్లాడే పద్ధతిలో అందంగా చెప్పడం ఎలాగా, అది అలంకారం అంటే. అందంగా చెప్పడం ఎలాగా, ఎంత ఇంకా బాగా చెప్పచ్చా, ఇంకో రకంగా చెప్పచ్చా, ఈ రకంగా చెప్పచ్చా, ఊహించిన విధంగా చెప్పచ్చా, వీటిలో కొన్ని వేల రకాలైన ఈ రకంగా ఇగో ఇది లక్షణం, మొదట లక్షణం రాయాలి, ఇలా చెప్పచ్చు, అది వాళ్ళు లక్షణం చెప్తారు, ప్రిన్సిపల్ అనమాట. ఆ ప్రిన్సిపల్ ఇలస్ట్రేషన్ వాళ్ళ ఎగ్జాంపుల్ ఆయనే రాశారు. ఆయన ఇది రామాయణంలో అక్కడ అలాంటి వాళ్ళు ఉంది, భారతం అలానే ఆయన తీసుకుని కొన్ని ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అది కాకుండా ఈయన సొంతంగా రాసిన కొన్ని వందల శ్లోకాలండి. అటువంటి ఆ మహానుభావుడిని జీవితం గురించి అక్కడ కాసేపు స్మరించుకునేటటువంటి అవకాశాన్ని కూడా పరమేశ్వరుడు ఇచ్చాడండి. సూక్తంచమే సుకృతంచమే, అది నా అదృష్టంగా భావిస్తానండి, సుకృతం అనే మాటకి. అని అంటూ ఇంకొక మాట అండి ఇక్కడ, ఇది ఆ కథ బయటకు వచ్చేద్దాం. ఒక్క సెకండ్, ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఒక్క సెకండ్. అయ్యా నేను క్లాసులో ఉన్నానండి, క్లాసులో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఇక్కడ సుకృతం అనేటటువంటి మాటకి ఇంకో అర్థం ఎలా చెప్పుకోవచ్చా? మనం ఇంత ముందర ఈ చమకంలోకి సీరియస్గా వెళుతూనే మనం ఈశావాస్యోపనిషత్తు చెప్పుకునేవాడిని. ఈశావాస్యోపనిషత్తు చాలా అందంగా వెళ్ళింది మనందరికీ కూడా, అందరికీ జ్ఞాపకం ఉంది. ఈ మధ్య కాలంలో చెప్పుకున్నటువంటి ఉపనిషత్తు కనుక అది మొత్తం 18 మంత్రాలతో ఉన్నటువంటిదని. 17 మంత్రంలో చివరి వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రతో స్మర కృతగుం స్మర, క్రతో స్మర కృతగుం స్మర అనే వాక్యాలతో ఎండ్ అయిందండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈశావాస్యంలో అండి. అక్కడ కృతం స్మర, ఇక్కడ సుకృతం అండి. ఇంకా సు అనేటువంటి ఉపసర్గ కూడా వేశారు ఇక్కడ. అక్కడ కృతం అనే అక్కడ క్రతు అనే మాట ఏం చెప్పారంటే మనసా అని. క్రతు అంటే మహాపుణ్య పురుషుడా, పరమశివ, అదే పరమేశ్వర, జగన్నాథ, శ్రీ మహావిష్ణువు, మీరు ఎవరినైనా అనుకోండి, మీరు సగుణం అనుకోండి, నిర్గుణం అనుకోండి, కృతం స్మర, నేను చేసిన కాస్త పుణ్యాన్ని ఒక్కసారి లిస్టు చూడవయ్యా. నీకోసం ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నాను, ఎన్ని యాత్రలు చేశాను, ఎంతమంది నీ నామస్మరణ ఎన్నిసార్లు, అది ఒక్కసారి జ్ఞాపకం చేసే కాస్త బాబు మనకి అసలు టికెట్ బయటకు లాగేవయ్యా అని చెప్పడానికి అన్నట్టుగా అక్కడ మనం చెప్పుకున్నామండి. కృతం స్మర అంటే పరమేశ్వర దాన్ని చెప్పి వెంటనే అగ్నేనయ, అగ్నిహోత్ర దగ్గర చెప్పాను, ఆ కథ చెప్పుకున్నాం మనం. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్మద్యుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా. హే అగ్నిహోత్ర, హే అక్కడ పరమాత్మ అని చెప్పాడు. అగ్ని అంటే నన్ను తీసుకెళ్ళిపోయా, మంచి మార్గంలో తీసుకెళ్ళిపోయా, పునర్జన్మ లేనటువంటి మార్గంలో తీసుకెళ్ళిపోయా అని అక్కడ వాక్యం చెప్పుకుంటే దాని ముందర చెప్పింది అంటే పరమేశ్వరుణ్ణి జీవిత అంతకాలంలో మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏమిటి అంటే, అయ్యా నువ్వు వీడు మా పేపర్ దిద్దేప్పుడు వీడి దగ్గర రాయలేదు, ఈ మార్కు దీన్ని మార్క్ వేయడానికి వీల్లేదు, నువ్వు అలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామని అక్కడ అక్కడ కొంచెం వెతికి చూడవా, ఎక్కడ ఒక్క అక్షరాన్ని రైట్ ఉంటే కాస్త రైట్ ఎట్టి అలాంటి టిక్కులని కలిపేసి పాస్ మార్క్ దాటించేసేవయ్యా, నన్ను పాస్ మార్క్ వేసేసి అన్నట్టుగా బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటుందండి. ఆ ఈశావాస్యోపనిషత్తు అంతా కలిపి ఒక్క పదంలో ఇక్కడ నాకు చూపించాడా అనిపిస్తుందండి. ఏమండి, అంటే ఇక్కడ సుకృతం సూక్తంచమే సుకృతంచమే, నేను చేసిన పుణ్యం అంతానే ఒక్కసారి, నేను చేసింది చాలా అల్పాల్పమైనటువంటి పుణ్యమే కావచ్చు, మాకు నీ లెక్కలో చాలా చిన్నది, మాకు అదే ఎక్కువే బాబు. అంతకని మిగతా లోకంలో వ్యవహారాలు నడిపించుకుంటూ గృహస్థాశ్రమంలో ఉంటూ
మాకున్నటువంటి ఈర్ష్య కషాయితైనటువంటి మనసులతో ఉంటూ ఇలాంటి సమాజంలో బతుకుతూ నీ గురించి ఒక్క క్షణకాలం జీవితంలో మేము గడిపినట్టు చాలా గొప్పయ్యా బాబు మాలాంటి వాళ్ళకి. వీడు ఎంత 100 ఏళ్ళు వయసు ఇస్తే వీడు ఒక క్షణం స్మరిస్తాడా? కొట్టి పడేయండి, వీడు మార్కులు వేయద్దు, సున్నా వేస్తాం, అలా కదయ్యా. ఆ ఒక్క క్షణమే పాప చేశాడే వీడు, ఒక్క క్షణమైనా చేశాడా అని 100కు 100 మార్కులు వేసేవయ్యా. ఒక క్షణం చేశాడా వీడు? ఈ సంగతి సరిగ్గా ఇలా అనడం ఒకే మాట అండి. నాకు 1974లో జరిగిందండి ఒకసారి సంఘటన. ఒక్క చిన్న మాట ఎన్ని రకాలుగా పలకచ్చు. ఇదివరకు చెప్పుకున్నామండి, సరదాగా జ్ఞాపకం వస్తున్నాయి. నేను సీతాఫలమండిలో ఉంటూ అక్కడ దత్తాత్రేయ మందిరం ఉండేదండి, సీతాఫలమండి స్టేషన్ ఎదురుకుండా. అక్కడ అనుముల రాఘవ శర్మ గారిని సంస్కృతం కాలేజీలో, ఆయన రైల్వే డిగ్రీ కాలేజీలో సంస్కృతం లెక్చరర్గా ఉండేవారు. అప్పుడు నా వయసు 24, 25, ఆయన 54, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు, 58 ఎంతో ఆ వయసులో ఉండేవారు. అంత చాలా తేడా ఇద్దరికి. ఆయన పితృస్థానీయులు ఆయన. వారితో పరిచయం అయిన తర్వాత అక్కడ ఏం చేస్తుండేవారంటే దత్తాత్రేయ వారానికి ఓ రోజున ఈయన అక్కడ కూర్చొని ఎవరైనా ఒకటి వస్తే ఒకటి రెండు మంచి మాటలు ఏదో పురాణం నుంచో ఇందులోంచో ఒకటి వాక్యం చెప్పి ఆయన ఇంటి నుంచి ప్రసాదం పట్టుకొచ్చేవారు, శనగలు కాస్త పోవచ్చు పట్టుకొచ్చి అవి ప్రసాదం పెడుతూ ఉండేవారు. మేము కలిసిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసి, అయ్యా పెద్దవాళ్ళకే కదా, చిన్నపిల్లలు కూడా ఏమైనా ప్రారంభిస్తే బాగుంటుందేమో అని చెప్తే, సరే ఎవరిని పిలుద్దాం చెప్పండి, ఏం చెబుదామో చెప్పండి, వెంకటేశ్వర సుప్రభాతం నేర్పిద్దామండి అని. సరే వెంకటేశ్వర సుప్రభాతం ప్రారంభిద్దాం అని పిల్లలు మెల్లగా మా పక్క వాళ్ళని వీళ్ళ పక్క వాళ్ళని అలా మళ్ళీ ప్రారంభించాం. 2, 3 అలా ప్రారంభమై సుమారు ఒక 20, 30 మంది అయ్యేవాడు వాళ్ళకి బ్యాచ్ కింద కూర్చోబెట్టి వాళ్ళకి వెంకటేశ్వర సుప్రభాతం కంఠస్థం చేయించామండి. తర్వాత ఇది వార్త వెళ్ళింది మొత్తం సీతాఫలం అంతా. సరే ఎంతమంది అంటే 100, 200 మంది నేర్చుకున్నారండి సుప్రభాతం అప్పుడు 1974, 75లో. మాకు ఇంతమంది పిల్లలు పెరిగేప్పటికి ఆయనకి ఉత్సాహంగా ఉంది, నాకు ఉత్సాహంగా ఉంది. మాకు పెద్దవాళ్ళు ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. పెద్ద పెద్దవాళ్ళని దివాకర్ వెంకటవసాని గారిని, లేదా పుష్పగిరి స్వామి ఇలా వీళ్ళందరినీ పిలిచేవాళ్ళం. అనేక మీటింగ్స్ పెట్టాం అక్కడ. చివరికి అనిపించి వీళ్ళందరికీ పిల్లలకి సరదా కాంపిటీషన్స్ పెట్టి వీళ్ళకి ఏమైనా ప్రైజ్ ఇద్దామని అనిపించింది. ఇచ్చేది మనం పెన్నో పెన్సిలేనండి. అయితే ఓ డేట్ పెట్టినాం, నెలల టైం తీసుకుని ఫలానా డేట్ ఆదివారం సాయంకాలం 4 గంటలకి పిల్లలకి అందరికీ పోటీలు ఉంటాయి. పోటీలో నెగ్గినటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి బహుమానాలు ఇవ్వబడతాయి. పెన్నో పెన్సిల్ మనం ఇద్దాం అనుకుంటున్నాం. అందరినీ రమ్మని 4 టైం చెప్పామండి. చెప్పేప్పటికి నేను చాలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసాం. ఓ 100 మంది పిల్లలు కనీసం రావాలని ప్రయత్నం చేసామండి. నేను రాఘశర్మ గారు 3:30కి వెళ్ళి కూర్చున్నాం, ఎంతమంది వచ్చేస్తారో అని. సరిగ్గా 4 అయిందండి. నలుగురే వచ్చారండి. దగ్గర ఆ పక్క వయసులో ఈ పక్క వయసు ఎవ్వడూ కనిపించలేదు కూడా, కుర్రాళ్ళు ఎవరు. ఇంకో 10 నిమిషాలు చూసాం, ఎవరు రాలేదు. లోపల బాధ వచ్చేస్తుంది. మనం 100 మంది కనీసం 200 మందికి నేర్పాం, 100 మంది వస్తామని చెప్పారు, ఇళ్ళకి వెళ్ళి పిలిచిచ్చాం అని చెప్పి ఆ వయసులో చిన్నప్పుడు వయసు కనుక అంత మాస్టర్ గారి మీటింగ్ క్యాన్సిల్ చేసేద్దామండి అన్నాను. ఆయనతో అన్నది అది. అనేప్పటికీ ఆయన ఏమన్నారు, ఎందుకంటే క్యాన్సిల్ చేసేయడం అన్నారు ఆయన. అనేప్పటికీ ఒక్క సెకండ్ చేస్తుంది. మాస్టర్ 4 వచ్చారండి వీళ్ళు, మనం అనుకున్న చాలా పెద్ద అంచేత ఇవాళ రావాల్సిన వాళ్ళు రాలేదు కానీ ఎంతమంది వచ్చారండి అన్నారు. 4 వచ్చారా? అయిపోయి 4 వస్తే ఇంకా ఆలస్యం ఎందుకంటే ప్రారంభించేసేయండి అన్నారు ఆయన. చూడండి, 4 వచ్చారు, మీటింగ్ క్యాన్సిల్ చేద్దాం. నేనంటే ఒక వాక్యానికి 4 వచ్చారా, త్రిత్వే బహుత్వ సిద్ధి కదండి. 3 వస్తే బహువచనమే, 1 వస్తే ఏకవచనం, 2 ఉంటే ద్వివచనం, 3 వస్తే త్రివచనం లేదు, బహువచనం అది. బహు అంటే మిని. చాలా మంది వచ్చేసారు మనకి, ఆలస్యం ఏంటండి, ప్రారంభించండి. చిన్న విషయాన్ని ఎలా పాజిటివ్గా చూడొచ్చు, ఎలా నెగిటివ్గా చూస్తూ ఉంటాం మనం. ఇలా పరమశివుడిని వీడి జీవితకాలంలో ఒక్క క్షణమే ఆయన్ని ఎలా ప్రార్థించి, నేను ఒక్క క్షణమే నీతో స్పెండ్ చేశానయ్యా, అంతకంటే చేయలేకపోయాను. ఏ చేద్దామని కూర్చుంటే ఆలోచన అప్పుడే ప్రారంభమయ్యేది, రకరకాల అనవసరమైన ఆలోచన అప్పుడే వచ్చేస్తాయి గబగబాను, ఎక్కడో దాంకున్నట్టుగా అని. ఇలా నేను బాధపడుతుంది. ఆయన వీడు ఒక క్షణం సేపు నా మీద ధ్యానం పెట్టాడా, ఇంకేం కావాలి కదా, తీసేసుకున్నాయా శివలోకాన్ని పట్టుకుపోదాం వీడిని అని ఆ దృష్టితో చూడయా అని అంటే, కరతో స్మర కృతగుం స్మర 2 సార్లు అంటాడండి. 2 సార్లు అంటే ఖచ్చితం అని అర్థం. నిజంగా చెప్తున్నాను అయ్యో నీకు, కరతో మహాపుణ్యమూర్తి నేను ప్రార్థిస్తున్నాను, స్మరించు కాస్త. కృతం స్మర, నేను చేసిన పుణ్య లేశం ఏదైనా ఉంటే అది స్మరించవయ్యా. పుణ్య లేశం అనేప్పుడు చూడండి, ద్రౌపదీదేవి ఆ వేళ దుర్వాసుడు శపించడానికే నిజంగా పంపించాడు దుర్యోధనుడు. ఏమి కడిగేసింది ఆవిడ, అక్షయపాత్రంతా కడిగేసింది. ఏదో చూడమో ఎక్కడో ఒకడు అంతా అయిపోయాను అన్నయ్య, కడిగేసి ఏం లేదు అందులో, ఏమైనా ఉంటే అది అక్షయపాత్ర. నువ్వు అలాగే అంటావు, అయినా పట్రా. ఆ పాత్ర అన్ని పక్కన తీసి చిన్న తోటకూర ఆకు మొక్క దొరికిందండి, ఎంత లేశాది లేశాం. అయ్యో, అది నోట్లో వేసుకున్నాడు ఆయన పరమాత్మ.
ఏమైందండి దాని ప్రభావం? ఆ వేళ దుర్వాసుడు ఒక్కడే కాదు 10,000 మంది శిష్యులతో వచ్చాడండి ధర్మరాజుని పరీక్షించడానికి. 10,000 మంది. ఇప్పుడే వస్తామని చెప్పాడు, నదిలో కూర్చున్నాడు, రాడు. పోయిన టైం అయితే నిజంగా వచ్చేసి వీడు ఏమైపోతుంది వీడు, శపించడానికే పంపించాడు దుర్యోధన. భారతంలో చదువుతాడు మనం. ఈయన లేశాతి లేశం గ్రహించేవాడికి పరమేశ్వర అర్పణ వస్తాం అనుకున్నాడు అంతే ఆయన. వాళ్ళకి కడుపు ఉబ్బరింపుగలిగేట్లాగా ఇంకా వాళ్ళకి తింటే ఇంకా వాంతులు అవుతాయి, మనం ఇంకా అక్కడి నుంచి పారిపోయేదని చెప్తూ ఉంటామండి. అంటే ఎంత లేశాతి లేశమైందనే సరే పరమాత్మ సంతోషిస్తే బ్రహ్మాండాలు సంతోషిస్తాయి కదండి. అలాగే ఇక్కడ సూక్తంచమే సుకృతంచమే, నీ చేసిన పుణ్యం ఎక్కడే. ఈ వెంటనే ఒక్క మాట సుకృతం అన్నాడు. ఇందాక సూక్తం అనేటంటే ఋగ్వేదాది పారాయణలని చేస్తూ ఉండు, ముంగండ లాంటి ఊళ్ళని పెడుతూ ఉండు. వాడు ఋగ్వేదం చేశారు, రేపు ఎదుర్వేదం పెట్టి ఇంకొకరు సామవేదం పెట్టి చేతనైతే ట్రై చేయండి. దేశం అంతా పిలవండి. ఒక ప్రాంతంలో లేకపోవచ్చు అని ఒక పక్క సూచన వస్తుందండి. ఇంకో పక్కన వస్తుంది, ఎంతో చిన్నదైనా సరే నీ కార్యక్రమం నువ్వు చేస్తూనే ఉండు, పరమాత్మను స్మరిస్తూ ఉండు అనే మాట ఇక్కడ జ్ఞాపకం వస్తుందండి. ఈవేళ ఈ రెండు పదాలతోటి మొంగండ విశేషాలతోటి మనకు కాలం గడుపుకున్నామండి. ఇదో రకమైన సంతృప్తి. ఇది ఈవేళ మనకి చమకం ప్రసాదించేటువంటి అనుగ్రహం అనుకుందాం. ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు.